అప్పులు రెవెన్యూ రెసీట్స్కు లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి ఇవాళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. SOTRలో అంటే సొంత వనరుల వీల్లో తెలంగాణ టాప్లో ఉంది. దయచేసి ఆ ప్రచారం మానుకోండి. రెండవది నికర అప్పు. వారు పదే పదే చెప్తారు అధ్యక్ష 6,71,000 కోట్ల అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే నెలకు 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. మీరు నా మాటినండి. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది. దయచేసి చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష. నేను అప్పుల విషయంలో వారు 6,71,000 కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఎన్నికలు అయిపోయినాయి సార్. ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు. అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చక్కగా నడపండి. మీరు మీ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు. రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు? దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. నికర అప్పు హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు. మీ వాళ్ళని అడగండి, బాగా చెప్తారు. తెలిసిన వాళ్ళు బాగున్నారు, మీ దానిలో వాళ్ళని అడగండి, చెప్తారు అధ్యక్ష. మేము చేసిన నికర అప్పు మొన్ననే హరీష్ రావు గారు చెప్పారు 3,85,340 కోట్లు మాత్రమే. దయచేసి సభని, ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఎన్నడైనా కూడా మన కుటుంబ ఆస్తి అయినా, వ్యక్తిగత ఆస్తి అయినా, లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా, అప్పులైనా రెండింటిని కలిపి చూస్తారు అధ్యక్ష. ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికీ అభిమానం. స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు, మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఏం చెప్పినాం అధ్యక్ష? అందులో ఆస్తులు చెప్పాం, అప్పులు చెప్పాం, నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష. మరి ఎంతసేపు అప్పు 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 అని నడిచేటోళ్ళు మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఎట్లా చూస్తారంటే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే, అప్పు ఎవరని ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష. పరపతి లేకపోతే, పతార లేకపోతే, పలుకుబడి లేకపోతే, నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు? అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కొలమానం ఏంది అంటే డెట్ ఈజ్ టు GDP రేషియో. అప్పు నీ జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం. ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష. ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో? అధ్యక్ష, డెట్ GSDP రేషియో తీసుకుంటే, టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ 27.9% అధ్యక్ష. మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష? వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు 14-15 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతరులు కూడా ఉన్నారు. వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన. రెవెన్యూ రిసీట్స్ ఇస్తూ మనం GSDP తీసుకున్న మంచి షేప్లో ఉన్నాము. దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి. 2014-15లో అధ్యక్ష ఆనాటి GSDPలో మన అప్పుల శాతం 14.4. ఈరోజు అధ్యక్ష 2023-24లో మన డెట్ GDP రేషియో 27.8. ఆ రోజు 14.4, ఈరోజు 27.8. వారేమో అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష? సంపద కూడా పెరిగింది. 4 లక్షల కోట్ల నుంచి 14,60,000 కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష.